గుడ్ మార్నింగ్. ఎల్ఐసి అండ్ స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. అందరికీ టీవీ5 ప్రేక్షకులందరికీ ముందుగా దీపావళి పండుగ శుభాకాంక్షలు. సో ఈ దీపావళి మీ అందరికీ ఆరోగ్యాన్ని, సంపదను సమృద్ధిగా పెంపొందించాలని కోరుకుంటూ, అందరి జీవితాలు మనశ్శాంతితో నిండాలని కోరుకుంటూ టీవీ5 తరపున, మా బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో టీం తరపున కోరుకుంటున్నాం. హ్యాపీ దీపావళి టు ఆల్ ఆఫ్ యూ. సో ఈరోజు మార్కెట్స్ నిజంగానే దీపావళిని సెలబ్రేట్ చేసుకోబోతున్నాయి. ఒక గ్యాప్ అప్ ఓపెనింగ్ కనిపిస్తుంది. గిఫ్ట్ నిఫ్టీ 200 పాయింట్లకు పైగా లాభంతో మనకు కనిపిస్తోంది. ఎందుకు అంటే, ఒకటి గ్లోబల్ క్యూస్ స్ట్రాంగ్గా ఉన్నాయి. లాస్ట్ ఫ్రైడే మళ్ళీ ఆల్ 3 మేజర్ ఇండిసెస్ యూఎస్లో లాభాలతో ముగిశాయి. ప్రస్తుతం ఏషియన్ మార్కెట్స్లో కూడా ఒక స్ట్రాంగ్ బయింగ్ సెషన్స్ మనం గమనిస్తూ ఉన్నాం. సో అసలు ఎందుకు పెరగకూడదు? ఇండియన్ ఎకానమీ ఉన్నంత పటిష్టంగా, బలంగా ప్రపంచంలో మరే ఇతర ఎకానమీ కూడా లేదు. చైనా మార్నింగ్ చూసాం మనం, వాళ్ళ Q3 జీడిపి నెంబర్స్ అనుకున్న దానికంటే 0.1% తక్కువ వచ్చాయి. 4.9% ఉంటుంది అనుకుంటే 4.8%. మనం వీఆర్ గ్రోయింగ్ ఎట్ 6.7%. మనం ఏం తక్కువ ఎకానమీ ఏం కాదు. ఆల్మోస్ట్ $4.5 ట్రిలియన్ ఎకానమీ. సో అటువంటి ఎకానమీ రాబోయే 2 సంవత్సరాలు IMF లాంటి సంస్థలు చెప్తున్నాయి 7% వృద్ధి రేటు సాధిస్తామని. సో అటువంటి ఒక స్ట్రాంగ్ ఎకానమీ మార్కెట్స్ ఎందుకు వీక్గా ఉండాలి? వీక్గా ఉన్నాయి. కారణాలు మళ్ళీ మనం మాట్లాడుకుందాం రేపటి ముహూర్త్ సెషన్లో. సో బ్యాంక్ నిఫ్టీ లీడ్ చేస్తుంది ఈ సమయంలో మార్కెట్స్ను. బ్యాంక్ నిఫ్టీ లిఫ్ట్ చేస్తుంది. సో ఆర్బీఐ పాలసీ అనుకూలంగా వచ్చింది. అంతకుముందు మనం Q2 అప్డేట్స్ అన్నీ కూడా పాజిటివ్గా రావడం చూసాం, క్రెడిట్ గ్రోత్ సంబంధించి ముఖ్యంగా. వీకెండ్లో వచ్చిన HDFC బ్యాంక్, ICICI బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్ నెంబర్ స్ట్రాంగ్గా వచ్చాయి. ఇండస్ఇండ్ బ్యాంక్ అనుకున్నట్లుగానే వీక్గా వచ్చాయి. అండ్ వీకెండ్లో మరొక ప్రధానమైన వార్త కూడా మనం చూసాం. RBL బ్యాంక్ని UAEకి చెందినటువంటి ఎమిరేట్స్ NBD ఇది టేక్ ఓవర్ చేస్తోంది. సో ఇది ఆల్మోస్ట్ 26,000 crores ఎక్విజిషన్, 60% స్టేక్ కోసం వాళ్ళు చెల్లించబోతున్న మొత్తం 26% ఆఫర్, ఓపెన్ ఆఫర్ కూడా వస్తుంది. ఇవన్నీ ఉన్నాయి. సో ఇటువంటి ఒక పటిష్టమైన పరిస్థితులు. అండ్ PSU బ్యాంక్స్ ఇండెక్స్ 52 వీక్ ఆల్ టైమ్ హై దగ్గర ఉంది ఆల్మోస్ట్. సో PSU బ్యాంక్ స్టాక్స్ అన్నీ కూడా చక్కగా పెర్ఫామ్ చేస్తున్న సమయం. ఇక ఇప్పుడు ప్రైవేట్ బ్యాంక్స్ కూడా పెర్ఫామ్ చేయడం ప్రారంభమైతే మేబీ బ్యాంక్ నిఫ్టీ మరింత, ఇప్పుడు ఆల్రెడీ మనకు ఆల్ టైమ్ హైకి వచ్చేసింది. లాస్ట్ 2 వీక్స్లో బ్యాంక్ నిఫ్టీ 7% పెరిగింది, 3,600 పాయింట్స్ పెరిగింది. 52 వీక్ లో నుంచి కనుక మనం చూస్తే ఇప్పుడు మనకు బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ పరిస్థితి ఎక్కడ వచ్చింది? 57,830 మనం చూసిన హై, ఫ్రైడే రోజు చూసినటువంటి హై. సో ఆల్మోస్ట్ 10,000 పాయింట్స్ ర్యాలీ ఫ్రమ్ 52 వీక్ లో నుంచి చూసాం మనం బ్యాంక్ నిఫ్టీలో. అలాగే బ్యాంక్ నిఫ్టీ లీడ్ చేయడంతో నిఫ్టీ కూడా 5% పెరిగింది లాస్ట్ 2 వీక్స్లో, అరౌండ్ 1,100 పాయింట్స్. మిడ్ క్యాప్ ఇండెక్స్ 5.5% పెరిగింది, 3,100 పాయింట్స్ పెరిగింది. సో ఒక స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్, ఒక లేట్ రికవరీ అనేది మనం చూసాం లాస్ట్ 2 వీక్స్లో. బట్ యూఎస్లో కూడా క్రెడిట్ క్వాలిటీ కన్సర్న్స్ అని వచ్చాయి థర్స్డే రోజు. అవి కొంచెం సద్దుమణిగా అని చెప్పాలి. లాస్ట్ వీక్ మొత్తం మీద నాస్డాక్ 2.5% పెరిగింది. అయితే అక్కడ డొనాల్డ్ ట్రంప్కి అగెనిస్ట్గా, విరుద్ధంగా నో కింగ్స్ ర్యాలీస్ జరుగుతున్నాయి. ఒక మాస్ డిమాన్స్ట్రేషన్స్ అక్రాస్ USA. దాదాపుగా అన్ని రాష్ట్రాలను, 50 రాష్ట్రాల్లోనూ కూడా అక్కడ అందరూ ఒక ఉద్యమం లాంటివి చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్కి వ్యతిరేకంగా. ఎందుకంటే ఆయన దేన్ని పట్టించుకోవట్లేదు, అందరితోనూ పేచీపడుతున్నాడు, అన్ని దేశాలతోనూ ఘర్షణ వైఖరిని పాటిస్తున్నాడు, డిప్లొమసీ లేదు, ఎవరు ఏమైనా మాట్లాడినా దానికి తలతెక్కగా సమాధానం చెప్తున్నాడు. మన మిత్రుడు కూడా మీరేమిటండి ఆయన వాడు అంటున్నారు అన్నారు. అంటే ఎవరి క్యారెక్టర్ని, ఉదాత్త స్వభావం కలిగిన వారిని ఒక విధంగా గౌరవిస్తాం, మహోన్నతుల్ని మరో విధంగా గౌరవిస్తాం, అధమ స్థాయిలో ప్రవర్తించే వారిని మరొక విధంగా వారిని సంబోధిస్తాం. కాబట్టి దాని గురించి పట్టించుకోవద్దు దయచేసి. సో ఆయనకి వ్యతిరేకంగా బహుశా రాబోయే రోజుల్లో ఇవి మరింత ఉధృతమయ్యే అవకాశం ఉంది. అక్కడ ఆయన్ని బహుశా దించేస్తారు. ఈ నెక్స్ట్ 3 ఇయర్స్లో డొనాల్డ్ ట్రంప్ మొట్టమొదటి అధ్యక్షుడు అవుతాడు దించేసిన వాళ్ళలో. అమెరికాలో
ఇంపీచ్మెంట్ అనండి, వాటెవర్ ఏ రకంగా అయినా ఆయన్ని పదవీచ్యుతుడు అయితే కూడా మనం ఆశ్చర్యపోనవసరం లేదు. సో అటువంటి ఒక పరిస్థితి అమెరికాలో కనిపిస్తోంది. లకీలీ వాళ్ళ ఎకానమీ బాగానే ఉంది. ఇంకా ఎకానమీ సంక్షోభంలోకి వెళ్ళటం లేదా అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోవటం ఇలాంటివి ఏమీ రాలేదు కాబట్టి ప్రస్తుతానికి కొంతవరకు యుఎస్ మార్కెట్స్ ఇంకా ఏఐ బబుల్ ఉన్నా మరొక బబుల్ ఉన్నా కూడా చక్కగా పెర్ఫామ్ చేస్తున్నాయి. అది గ్లోబల్ మార్కెట్స్ని కూడా ముందుకు తీసుకెళ్తుంది మనం ఎలా తీసుకున్నప్పటికీ దాన్ని. అయితే నవంబర్ మొదటి వారంలో చైనా అధ్యక్షుడితో డొనాల్డ్ ట్రంప్కి ఒక మీటింగ్ జరగబోతోంది ఆన్ ది సైడ్ లైన్స్ ఆఫ్ సమ్ కాన్ఫరెన్స్. సో అక్కడ బహుశా వాళ్ళిద్దరి మధ్య ఏమన్నా ఒక శాంతి ఒప్పందం ఏమైనా కుదిరి ఈ ట్రేడ్ వార్కి ఏమైనా బ్రేక్ పడితే మంచిది. ఇక్కడ నుంచి మరింతగా గ్లోబల్ పీస్ నెలకొంటుంది. అప్పటి వరకు ఈ బంగారం ధరలు, సిల్వర్ ధరలు పెచ్చుమీరి ప్రవర్తించడం ఇవన్నీ జరిగిపోతూ ఉంటాయి. సో మన దగ్గర కూడా మనం క్యూస్ కనుక మనం గమనిస్తే డొమెస్టిక్ క్యూస్ ఎర్నింగ్స్ ఇప్పటిదాకా వచ్చిన వాటిలో పెద్ద మెరుపులు లేకపోయినా కూడా బాగున్నాయి, పర్లేదు అనే ఒక ఫీలింగ్ అయితే ఉంది. మరి సెకండ్ హాఫ్ ఆఫ్ ఎర్నింగ్ సీజన్ ఏమన్నా నిరాశపరుస్తుందేమో తెలియదు. బట్ ఇప్పటిదాకా వచ్చినవైతే ఎందుకంటే లార్జ్ క్యాప్ ఐటీ కంపెనీస్ చూసాం ఇన్ లైన్ విత్ ఎస్టిమేట్స్ ఆర్ మార్జినల్లీ బెటర్ నెంబర్స్ వచ్చాయి. అలాగే ఫైనాన్షియల్స్లో లాట్ ఆఫ్ ఆప్టిమిజం కనిపిస్తోంది, మనకు వాల్యుయేషన్ కంఫర్ట్ కనిపిస్తోంది. అండ్ బ్యాంకింగ్ నెంబర్స్ ఇప్పటిదాకా వచ్చినవన్నీ బాగున్నాయి ఎక్సెప్ట్ 1 or 2 ఇండస్ఇండ్ బ్యాంక్ లాంటి వీక్ నెంబర్స్ మినహాయిస్తే. అంటే హౌలర్స్ అంటాం మనం. హౌలర్స్ అంటే బాగా బ్యాడ్ నెంబర్స్ వచ్చి అయ్యేయో ఇలా జరిగిందేంటి అనుకునే విధంగా వచ్చే నెంబర్స్ని హౌలర్స్ అంటారు. సో అటువంటి హౌలర్స్ లేవు ప్రస్తుతానికి. అలానే గొప్ప మెరుపులు లేవు. రిలయన్స్ ఇండస్ట్రీస్ రిజల్ట్ కూడా O2C బిజినెస్ అంటే ఆయిల్ టు కెమికల్ బిజినెస్ కొంత డిసప్పాయింట్ చేసింది. కానీ రీటైల్ అండ్ జియో నెంబర్స్ సాటిస్ఫాక్టరీగా సంతృప్తికరంగా వచ్చాయి, కొంచెం అంచనాల కంటే మెరుగ్గా వచ్చాయి, ముఖ్యంగా రీటైల్ బిజినెస్. సో రిలయన్స్, ఐసిఐసిఐ బ్యాంక్, HDFC బ్యాంక్ ఈ మూడు కనుక ఇప్పుడు ఈ మూడు కూడా 100-day మూవింగ్ యావరేజ్ పైన ఉన్నాయి. సో ఇక్కడ కనుక వీటిలో కనుక ఏదైనా ఈ మూడిట్లో 2 లేదా 3 కూడా కలిసి పెర్ఫామ్ చేయగలిగితే మాత్రం నిఫ్టీ మేబీ మరొక 1000 పాయింట్ల ర్యాలీ మనం చూసినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. సో ఇక్కడ నుంచి డౌన్ సైడ్ రిస్క్ తక్కువగా కనిపిస్తుంది. మేబీ ఒక 4 to 5% డౌన్ సైడ్ రిస్క్ కనిపిస్తుంది. కానీ అప్ సైడ్ పొటెన్షియల్ మాత్రం ఎనీవేర్ బిట్వీన్ 10 to 20% కనిపిస్తుంది, నిఫ్టీలో కావచ్చు, బ్యాంక్ నిఫ్టీలో కావచ్చు. సో నెక్స్ట్ 2 months కూడా కీలకం నిఫ్టీకి, బ్యాంక్ నిఫ్టీకి. లార్జ్ క్యాప్ కంపెనీస్ ఇక్కడ అవుట్ పెర్ఫామ్ చేస్తున్నాయి, మరికొంతకాలం చేస్తాయి. మనం చూసాం లాస్ట్ 3 సెషన్స్లో మిడ్ స్మాల్ క్యాప్స్ అంతగా పెర్ఫామ్ చేయలేదు, పార్టిసిపేట్ చేయలేదు, పోర్ట్ఫోలియోస్ అంతగా పెరగలేదు. ఇండెక్స్ పెరిగింది, ఇండెక్స్ ఇప్పుడు ఆల్మోస్ట్ 26,000 దగ్గరకు వచ్చేసింది. కానీ మనకు మిడ్ స్మాల్ క్యాప్స్ మాత్రం పెరగకపోవడం అనేది మనం చూసాం. సరే, దీపావళి నుంచి దీపావళి దాకా, ఇవాళ దీపావళి లాస్ట్ దీపావళికి మధ్య మనం చూస్తే కొన్ని సెక్టర్స్ బాగా పెర్ఫామ్ చేస్తాయి. డిఫెన్స్, క్యాపిటల్ మార్కెట్స్, బ్యాంక్ నిఫ్టీ, ఆటోమొబైల్స్ ఇవి బాగా పెర్ఫామ్ చేస్తాయి. కొన్ని సెక్టర్స్ ఐటీ, అలాగే రైల్వేస్, సమ్ ఆఫ్ ది కన్జంప్షన్ థీమ్స్, మిక్స్డ్ పెర్ఫార్మెన్స్ ఫ్రమ్ కన్జంప్షన్ థీమ్ కనిపించింది. జిఎస్టీ పుణ్యమా అంటూ మనకు చాలా చక్కటి కన్జంప్షన్ స్పేస్లో ఒక చక్కటి యాక్షన్ అనేది అక్టోబర్లో, సెప్టెంబర్లో కనిపించింది. సెప్టెంబర్ ఆఖర్లో, అలాగే అక్టోబర్లో కార్లు, స్మార్ట్ ఫోన్స్, వైట్ గూడ్స్ ఇవన్నీ కూడా లాస్ట్ ఇయర్ నవరాత్రి దీపావళి పీరియడ్తో కంపేర్ చేసి చూస్తే 50% సేల్స్ పెరగటం అనేది చూసాం. కాబట్టి ఇవన్నీ క్వార్టర్లీ నెంబర్స్లో ఏ విధంగా రిఫ్లెక్ట్ అవుతాయి. లాస్ట్ క్వార్టర్లో అంతగా రిఫ్లెక్ట్ కావు, ఎందుకంటే అందరూ పర్చేజెస్ పోస్ట్ పోన్ చేస్తున్నారు కదా. కానీ ఈ క్వార్టర్లో ఇవన్నీ కూడా మంచి నెంబర్స్ అనౌన్స్ చేసే అవకాశం ఉంటుంది రాబోయే రిజల్ట్స్, Q3 రిజల్ట్స్లో. కాబట్టి అప్పటి వరకు మనం మిడ్ స్మాల్ క్యాప్ స్పేస్ ఏ విధంగా పెర్ఫామ్ చేస్తుందని కొంత వేచి చూడాల్సినటువంటి అంశం. FIS బిహేవియర్లో కొంత మార్పు వచ్చింది. వాళ్ళు ఈ ఏడాదిలో 3 లక్షల కోట్ల రూపాయలు అమ్మారు, డిఐఎస్ కొన్నారు. సుమారుగా 7 లక్షల కోట్ల రూపాయల మేరకు డిఐఎస్ బయింగ్ జరిగింది. కాబట్టి దాన్ని నెగెట్ చేసింది. FIS బిహేవియర్లో ఈ సంవత్సరం 2082లో వాళ్ళ ధోరణిలో ఏదైనా మార్పు వస్తుందా అన్నది చాలా చాలా కీలకం మార్కెట్లు ముందుకు సాగేందుకు. ఇంకా అనేక అంశాలు మనం రేపు కూడా కలుస్తాం, మాట్లాడుకుందాం, ఎనలిస్ట్తో మాట్లాడదాం. కుటుంబరావు గారు, హ్యాపీ దీపావళి. ఏమిటి, ఎలా చూస్తున్నారు ఇవాళ గ్యాప్ అప్ ఓపెనింగ్ని కావచ్చు? సరే, 2082 అంచనాలనేమో రేపిస్తాం కాబట్టి ఇవాళ ట్రేడింగ్ డే ఏ విధంగా కొనసాగుతుంది అనుకుంటున్నారు?
ఉన్నారా? కుటుంబరావు జాయిన్ కాలేదట. రామకృష్ణ గారు హ్యాపీ దీపావళి. సో హ్యాపీ దీపావళి, గుడ్ మార్నింగ్. ఏంటి గ్యాప్ అప్ ఓపెనింగ్ కనిపిస్తోంది, ఏ విధంగా ట్రేడ్ చేయాలి ఈరోజు? సో మార్కెట్స్ అయితే కంటిన్యూస్ గా 3 days ర్యాలీ చూసామండి. 3 days ర్యాలీస్ లో ఆల్మోస్ట్ కొన్ని కీలకమైన రెసిస్టెన్స్ పాయింట్స్ అన్నింటిని దాటుకొని మార్కెట్స్ ముందుకెళ్ళిపోయినాయి. ముఖ్యంగా మనకి జూన్ హై ఏదైతే ఉందో అది క్లియర్ గా దాటుకొని మనకి ఇప్పుడు ఫ్రెష్ గా అంటే 25,670 దగ్గర హై దాటుకొని పైన క్లోజ్ అవటం, అట్లాగే ఫాలింగ్ ట్రెండ్ లైన్ కంటే పైన క్లోజ్ అవటం, అంటే 25,710 దగ్గర మన మార్కెట్స్ క్లోజ్ అవడంతో కొంత ఉత్సాహం మార్కెట్లో నెలకొంది. అట్లాగే ఈరోజు గిఫ్ట్ నిఫ్టీ కూడా పాజిటివ్నెస్ ని చూపిస్తూ ఉంది. మేబీ రిజల్ట్స్ ఎంకరేజ్మెంట్ కావచ్చు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిజల్ట్స్ మంచిగా వీకెండ్ లో రావటం, ఇవన్నీ కూడా మనకి కలిసి వచ్చే అంశాలుగా చెప్పుకోవచ్చు లాంగ్ సైడ్, పర్టికులర్గా లాంగ్ సైడ్ ఉన్న వాళ్ళకి. అట్లాగే ఓవరాల్ గా ఎక్కువ మంది పోర్ట్ఫోలియోస్ అంటే ఈ ర్యాలీలో ఇంకా అనుకున్నట్టుగా పార్టిసిపేట్ చేయలేదు. కానీ ఇక్కడ నుంచి మార్కెట్స్ కనుక ఇక్కడ హోల్డ్ అయ్యి కన్సాలిడేషన్ అవుతూ ఉంటే పోర్ట్ఫోలియోస్ కూడా బాగా ర్యాలీ చేసే అవకాశాలు ఉన్నాయి. సో ఇంకా రెసిస్టెన్స్ పరంగా చూస్తే ఇమ్మీడియట్ గా మనకి 26,000 అనేది రౌండ్ నెంబర్ అనేది ఒక రెసిస్టెన్స్ పాయింట్ గా ఉంది. అది కనుక క్రాస్ చేస్తే ఇంకా నెక్స్ట్ మన టార్గెట్ ఆల్ టైమ్ హైకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అంటే ఆల్ టైమ్ హై దగ్గర ఉన్న రెసిస్టెన్స్ 26,300. అట్లాగే సపోర్ట్స్ పాయింట్ తీసుకుంటే ఇమ్మీడియట్ గా 25,500 బ్రేక్ కాదని అనుకోవచ్చు. అట్లీస్ట్ ఈ సిరీస్ కి, అక్టోబర్ సిరీస్ కి 25,500 బ్రేక్ కాకుండానే మార్కెట్స్ పైకి వెళ్ళే అవకాశాలు క్లియర్ గా కనిపిస్తున్నాయి. అట్లాగే అన్ని మూవింగ్ యావరేజెస్ పైన నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, అలాగే సెన్సెక్స్ అన్ని కూడా ట్రేడ్ అవుతున్నాయి. అట్లాగే ఈ మూవింగ్ యావరేజెస్ కూడా ట్రెండింగ్ పైకి ట్రెండ్ అవుతూ ఉన్నాయి. అంటే స్ట్రాంగ్నెస్, స్ట్రెంగ్త్ అనేది మార్కెట్ లో క్లియర్ గా కనిపిస్తుంది. రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ కన్నా చూస్తే నిఫ్టీకి 69.34, బ్యాంక్ నిఫ్టీ అయితే కొంచెం ఓవర్బాట్ జోన్ లోకి వెళ్ళింది 74.66, కానీ జస్ట్ వెళ్ళిన వెంటనే అది రివర్సల్ అవటం ఉండదు, అది కొంతకాలం సస్టైన్ అవుతుందని మనం అనుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ఎంఎస్సిడి కానీ మ్యాక్డి కానీ చూస్తే చక్కగా స్ట్రెంగ్త్ చూపిస్తుంది. అట్లాగే హిస్టోగ్రామ్ కూడా ఇంప్రూవ్ అవటాలు మనకి చార్ట్స్ లో కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా మొత్తం మీద ఓపెన్ ఇంట్రెస్ట్ అవన్నీ చూసినప్పుడు ఈ సిరీస్ కి 26,000 కాల్ అనేది పర్టికులర్, అంటే ఈ సిరీస్ ఈ రోజు మనకి సెటిల్మెంట్ నిఫ్టీలో, సో 26,000 కాల్ కనిపిస్తుంది. అట్లాగే పుట్ సైడ్ చూస్తే 25,700, ఇది స్ట్రాంగ్ సపోర్ట్ గా ఉండే అవకాశాలు ఉన్నాయి ఈ రోజు వరకు. అట్లాగే ఇందా చెప్పుకున్న 25,500 అనేది ఈ సిరీస్ అనమాట, అంటే ఈ మంత్ ఎండ్ దాకా 25,500 సపోర్ట్స్ గా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇంకా బ్యాంక్ నిఫ్టీ చక్కటి ర్యాలీ చేసింది. అట్లాగే ఆల్ టైమ్ హైకి వెళ్ళటం మనం చూసాము. న్యూ హైస్ ఫామ్ చేసుకుంటూ ఇంకా ఫర్దర్ గా పైకి వెళ్ళే ఛాన్సెస్ బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తూ ఉన్నాయి. అట్లాగే ఎఫ్ఐస్ కూడా మొన్న ఫ్రైడే రోజున చక్కటి బయింగ్ చేశారు, 309 crores బయింగ్ అనిపించింది. అట్లాగే డిఐస్ ఆల్మోస్ట్ 1,527 crores బయింగ్ చేయడం చూసాము. పీసీఆర్ కానీ, ఇండియా విక్స్ కానీ అన్నీ కూడా కంఫర్టబుల్ లెవెల్గా ఉన్నాయి. ఓకే. అలాగే ఈరోజు మధ్యాహ్నం 12:30 నుంచి 1 గంట వరకు మన వెబినార్కి ఎవరైతే ఇప్పటివరకు రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఒక ప్రాక్టీస్ సెషన్, టెస్ట్ సెషన్ లాంటిది నిర్వహించబోతున్నాం. ఇందులో ఈ వెబినార్లో మన రామకృష్ణ గారు, క్రాంతి గారు ఇద్దరు పార్టిసిపేట్ చేస్తారు. మరి కుటుంబరావు గారిని కూడా అడిగి చూస్తాను, ఆయన కూడా ఫ్రీగా ఉంటే జాయిన్ అవుతారు. ఏ విధంగా ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనే అంశాలపై ఒక చిన్న బ్రీఫ్ టాక్ అనేది ఇందులో మన నిపుణులు మాట్లాడతారు. రామకృష్ణ గారు ట్రేడింగ్ గురించి, ట్రేడింగ్ మెళకువల గురించి మాట్లాడతారు. అలాగే క్రాంతి గారు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ ట్రెండ్స్, ప్రజెంట్ ట్రెండ్స్ గురించి మాట్లాడతారు. నేను కూడా కొంత పర్సనల్ ఫైనాన్స్, మ్యూచువల్ ఫండ్స్ సంబంధించిన ఇన్పుట్స్ అందించే ప్రయత్నం చేస్తాను. సో ఎవరెవరైతే రిజిస్టర్ చేసుకున్నారు ఇప్పటివరకు ఈ స్పెషల్ వెబినార్ కోసం రేపు ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు నిర్వహించబోయేటువంటి వెబినార్ సంబంధించిన ప్రాక్టీస్ సెషన్ ఇది. అంటే ఈ వాళ్ళకి ఏమైనా చిన్న చిన్న వెబినార్ సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటాయి, Q&A సెషన్ నాట్ ఆన్ ది మార్కెట్స్, దానికి సంబంధించిన సందేహాలు ఏమైనా ఉంటే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో దయచేసి గమనించండి, దీన్ని
మిస్ కాకుండా హాజరయ్యేందుకు ప్రయత్నించండి. సో దట్ రేపు ఉదయం ఏమీ కంగారు పడకుండా, తొట్టుపాటు పడకుండా, ఎటువంటి గందరగోళం లేకుండా మనం వెబినార్ని నిర్వహించుకునేందుకు ఒక చిన్న ప్రాక్టీస్. స్వాగతం. కుటుంబరావు గారు, దీపావళి శుభాకాంక్షలు. ఏంటి వీకెండ్ మంచి క్యూస్ చూసాం. హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఆర్ఐఎల్ నెంబర్స్ అన్నీ పాజిటివ్గా వచ్చాయి. అలాగే ఆర్బిఎల్ బ్యాంక్ న్యూస్ చూసాం. యుఏఈ బ్యాంక్ టేక్ ఓవర్ చేస్తున్న వార్తలు. సో ఇవాళ గ్యాప్ అప్ ఓపెనింగ్ కనిపిస్తోంది మనకు. సో ఏంటి, ఎలా చూస్తున్నారు ఇవాళ ట్రేడింగ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉండబోతోంది? గుడ్ మార్నింగ్ అండి వసంత్ గారు, మీకు కూడా దీపావళి శుభాకాంక్షలు. అండ్ క్రాంతి గారికి, రామకృష్ణ గారికి కూడా దీపావళి శుభాకాంక్షలు. విషింగ్ ఎవ్రీబడి హ్యాపీ ప్రాస్పరస్ దివాళీ అనమాట. మన వ్యూవర్స్ అందరికి కూడా కంటిన్యూస్ గా ఇన్ని సంవత్సరాల నుంచి అనమాట ఆదరిస్తున్న వ్యూవర్స్ అందరికి కూడా అనమాట హ్యాపీ దివాళీ అండ్ విషింగ్ దెమ్ ఏ వెరీ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ దివాళీ ఇన్ సంవత్ 2082 అని చెప్పేసి అని అంటాం. థ్యాంక్ యూ అండి. క్లియర్గా మార్కెట్ అండి ప్రీ దివాళీని అంటే ముహూర్త్ ట్రేడింగ్ కంటే ముందేనమాట ఒక పీక్ రీచ్ అయిపోతుందా అనేది క్లియర్గా ఇండికేషన్ వస్తుంది. దర్ ఈస్ నో సెకండ్ థాట్స్ అబౌట్ ఇట్ అనమాట. ఎందుకంటే ఇవాళ గ్యాప్ అప్ ఓపెనింగ్ కానీ ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే కనుక ఖచ్చితంగా మార్కెట్ అనమాట మేబీ 26,000 ఇవాళే అటెంప్ట్ చేసినా కూడా సర్ప్రైజ్ కాకూడదు. ఎందుకంటే గ్యాప్ అప్ అరౌండ్ 200 పాయింట్స్ చూపిస్తుంది. బట్ నిజంగా 200 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అవుతుందా అనేది పక్కన పెట్టిన 200 పాయింట్స్ గ్యాప్ అప్ అంటే 25,900 ప్లస్ అనమాట. అంటే ఒక విధంగా మనం కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ అనమాట 25,500 కాల్ ఆప్షన్ ఏదైతే చెప్పామో మంత్లీది స్పెక్టాక్యులర్ రిటర్న్స్ ఇచ్చినట్టే. బట్ సరే భయపడి మనం కూడా అనమాట పార్షియల్ ప్రాఫిట్ బుకింగ్ 150 దగ్గర చేసుకోమని చెప్పాం. హోల్డ్ చేసిన వాళ్ళకైతే 2 బ్యాగర్ అయిపోయింది. ఆప్షన్స్లో 2 బ్యాగర్ 3 బ్యాగర్ అవడం డిఫికల్ట్ అనమాట. అంటే మొమెంటం అట్లా వచ్చింది మార్కెట్లో. నేను అది జస్ట్ రిమైండ్ చేస్తాను, ఎందుకంటే మొమెంటం అంత స్పీడ్గా మార్కెట్లో గెయిన్ అయ్యి యాజ్ ఆఫ్ నౌ అనమాట ఈ మొమెంటం అనమాట న్యూ సంవత్కి అనమాట క్యారీ అవుతుందా అని చెప్పేసి. అయితే క్లియర్లీ ఇవాళ రీజన్స్ ఏమున్నాయి అనేది కనుక మనం చూస్తే డెఫినెట్లీ ఏదైతే కనుక కాస్త క్లారిటీ అనమాట ఇండియా యుఎస్ ట్రేడ్ రిలేషన్స్ పైన క్లారిటీ వస్తుందో టెంటేటివ్గా అనమాట ఒక న్యూస్ ఏదైతే వచ్చిందో దట్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ద డీల్ నవంబర్లో కంప్లీట్ అయిపోతుంది అని, బై నవంబర్ అంటే ఫస్ట్ వీక్కే కంప్లీట్ అవుతుంది అని చెప్పేసి అని అనమాట అంటాం. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ పాజిటివ్ ఫ్యాక్టర్. అండ్ కంటిన్యూస్గా లాస్ట్ వీక్ అంతా కూడా చూసాం 4 నెలల్లోనేనమాట మ్యాక్సిమం హైయెస్ట్ గెయిన్ అయ్యి అనమాట రూపాయి అనమాట 88 కిందకు కూడా రావటం చూసాం. మేబీ కొద్దిగా ఇప్పుడు మళ్ళీ 87-80 నుంచి 88-20 మధ్యలో హోవర్ అయ్యే పాసిబిలిటీ అయితే ఉంది. బట్ బిగ్గెస్ట్ టేక్ అవే 3 వారాలు కంటిన్యూస్గా మార్కెట్ పెరగడానికి కారణం మాత్రం ఎఫ్ఐ సెల్లింగ్ ఆగిపోయింది అనుకోవచ్చు. లిటరల్లీ వాళ్ళు పెద్దగా కొనకపోయినా కూడా మోడెస్ట్ బయింగ్ ఏదైతే ఉందో లైక్ శుక్రవారం నాడు అనమాట 300 కోట్లు కొన్నారు. కానీ అది మార్కెట్ సెంటిమెంట్ చేంజ్కి ఏ విధంగా కంట్రిబ్యూట్ చేస్తుంది అనేది మనం చూడొచ్చు. అండ్ డెఫినెట్లీ నేను అనుకోవటం మాత్రం ఆయిల్ ప్రైజెస్ తక్కువ ఉండి రూపాయి ఇక్కడ స్టేబుల్గా ఉండి విక్స్ కూడా తక్కువగా ఉండి, ఎందుకంటే 11.66 దగ్గరే ఉంది విక్స్ కూడా పెద్దగా ఏం లేదు. మొన్న పెరిగింది శుక్రవారం నాడు అనమాట, పెరిగినా కూడా యాజ్ లాంగ్ యాజ్ 12 కింద ఉన్నంతసేపు పెద్ద ప్రాబ్లం అయితే లేదంటాను. ఇవాళ ఓపెనింగ్లో మళ్ళీ కాస్త ప్రాఫిట్ బుకింగ్ వచ్చిన తర్వాత తగ్గినా తగ్గచ్చు విక్స్ అనమాట. అందుకని యాజ్ ఆఫ్ నౌ మార్కెట్ తిరిగి బై ఆన్ డిప్స్ స్ట్రాటజీకి వెళ్ళిపోయింది అని చెప్పేసి అని అనుకోవచ్చు. అండ్ అర్నింగ్ సీజన్ ఏదైతే కనుక ఇప్పుడు మార్కెట్ డైరెక్షన్ని షేప్ చేస్తుందో అండ్ పాలసీ సిగ్నల్స్ కూడా మేజర్ బ్యాంక్స్ దగ్గర నుంచి అనమాట ఏదైతే ఇండికేషన్స్ వస్తున్నాయో అక్రాస్ ద గ్లోబ్ అనమాట చూస్తూ ఉంటే మాత్రం మార్కెట్స్ ఆర్ ఇన్ ఫర్ స్టేబుల్ టైమ్స్. అట్లీస్ట్ ఇన్ ఎక్స్ట్రీమ్ నియర్ టర్మ్ మాత్రం పెద్దగా భయపడాల్సిన అవసరం అయితే లేదు అని చెప్పేసి అని అంటాను. సరే, రెండో పక్కన ప్రెషియస్ మెటల్స్ డామినేట్ చేస్తున్నాయి ఈక్విటీ మార్కెట్స్ని ఒక విధంగా చెప్పాలంటే కనుక. ఎందుకంటే బబులా కాదా, గోల్డ్ ఇంత విధంగా పెరిగింది, సిల్వర్ ఇంత విధంగా ర్యాపిడ్గా పెరిగింది. సిల్వర్లో రకరకాల స్టోరీలు యూట్యూబ్లో 6 లక్షలు 7 లక్షలు అయిపోతుందని చెప్పడంతో జనాలు చేసి చేయటం. కానీ ఒక ఇండికేషన్ ఏంటంటే చైనీస్ మార్కెట్ విచ్ ఈస్ ద లార్జెస్ట్ సప్లయర్ ఆఫ్ సిల్వర్ అనమాట 1 వీక్ క్లోజ్డ్ అనమాట. అండ్ ఇట్ ఈస్ ఓపెనింగ్ ఓన్లీ ఇన్ ద కమింగ్ వీక్. అండ్ అందుకని ఎల్ఎంఈలో షార్టేజ్ వచ్చేసి ఈ బబుల్ క్రియేట్ అయిందని అంటున్నారు. 7-8% సిల్వర్ పడిపోయినా కూడా కరెంట్ లెవెల్ నుంచి యాజ్ క్విక్లీ యాజ్ ఇన్ 3-4 డేస్ సర్ప్రైజ్ కాకూడదని కూడా చెప్తున్నారు. మేబీ
గోల్డ్ సిల్వర్లో కాస్త కరెక్షన్ వస్తే తిరిగి అది ఈక్విటీకే బెనిఫిట్ అవుతుందా అని అంటాను. అయితే ఈక్విటీస్ బెనిఫిట్ అయ్యేటప్పుడు ప్రైమరీ మార్కెట్ అవుతుందా, సెకండరీ మార్కెట్ అవుతుందా అని. ఎందుకంటే పోస్ట్ ఎల్జీ లిస్టింగ్ అనమాట మనం చూసాం, ప్రైమరీ మార్కెట్కి ఏ విధంగా ఇన్వెస్టర్స్ కంటిన్యూస్గా చేజ్ చేస్తున్నారో ఆ చేజ్ ఇంకా కంటిన్యూ అయ్యేటట్టు ఊతం ఇచ్చింది ఎల్జీ అట్లీస్ట్ అనమాట. కాబట్టి చూడాలి. సెకండరీ మార్కెట్ ఇగ్నోర్ చేయటం మాత్రం డెఫినెట్లీ చాలా మంది ఇన్వెస్టర్స్ చేసే పెద్ద తప్పు అవుతుంది అనమాట టువర్డ్స్ ప్రైమరీ మార్కెట్ ప్రిఫరెన్స్ పెట్టుకుంటే. కాబట్టి బ్యాలెన్స్ చేసుకోవాలి, కానీ ఒక మానియా లాగానమాట ప్రైమరీ మార్కెట్ సైడ్ కూడా వెళ్ళొద్దు అని చెప్పేసి అని అంటాను. మన దగ్గర ఇన్ జనరల్గా అనమాట ఇవాళ ఏది యాక్టివ్గా ఉండొచ్చు షేర్స్ ఇవన్నీ కూడా చూస్తే వీకెండ్లో వచ్చిన రిజల్ట్స్ కానీ ఇటు రిలయన్స్ ఇచ్చిన బ్యాక్ ఎండ్ ఏదైతే కనుక గ్యాప్ అప్ అనమాట రావచ్చు రిలయన్స్లోను, ఐసిఐసిఐ బ్యాంక్లో, హెచ్డిఎఫ్సి బ్యాంక్లో అని చెప్పేసి అని అంటున్నారు. మేబీ ఓపెనింగ్లోనే మనకి డిసైడ్ అవుతుంది అది. బట్ డెఫినెట్లీ వాళ్ళ యాక్షన్ అంతా కూడా ఈ టాప్ 3 మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీస్లోనే కాస్త యాక్షన్ ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి కూడా అర్థం చేసుకోవాలి. కొత్తగా ఇప్పుడు ఏంటంటే బీహార్ ఎలక్షన్ తెర మీదకి వచ్చింది కాబట్టి ఒక్క సట్టా బ్యాచ్ అనమాట కోల్కతా నుంచి కానీ ఇటు ఢిల్లీ నుంచి కానీ అనేది ఏంటంటే మార్కెట్ బీహార్ ఎలక్షన్స్ లోపల పీక్ అవుతుంది. ఈఫ్ ఎట్ ఆల్ ఎనీ సర్ప్రైజింగ్ రిజల్ట్ ఇన్ బీహార్ వస్తే కనుక మహాగఠబంధన్ రావటం ఏదో అట్లా వస్తే మాత్రం మార్కెట్ ఒక స్మాల్ కరెక్షన్ అయ్యే పాసిబిలిటీ కూడా ఉంటుంది అని చెప్పేసి అని అంటున్నారు. ఇన్ఫ్యాక్ట్ సట్టా ప్లేయర్స్ అయితే దే ఆర్ అడ్వైజింగ్ మైల్డ్ ప్రాఫిట్ బుకింగ్ బిఫోర్ బీహార్ ఎలక్షన్స్ అని చెప్పేసి కూడా చెప్తున్నారు. దిస్ ఈస్ ప్యూర్లీ స్పెక్యులేటర్ గాసిప్ అని చెప్పేసి అని అంటున్నాను, నాట్ బ్యాక్డ్ బై ఎనీ ఫండమెంటల్స్, ప్యూర్లీ బై పాలిటిక్స్ అని చెప్పేసి అని అంటాను. కాబట్టి అది ఇగ్నోర్ చేస్తే మన దగ్గర మ్యాక్రో ఫండమెంటల్స్ ఎట్లా ఉన్నాయి, S&P రేటింగ్ ఎంత స్ట్రాంగ్గా ఇచ్చింది, IMF రీరేటింగ్ ఎట్లా చేసింది జీడిపిది, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే వీఆర్ ఇన్ ఫర్ అండ్ వెరీ గుడ్ సర్ప్రైజింగ్ సంవత్ 2082 అంటాను. మోర్ డీటెయిల్స్ రేపు వెబినార్లో అనమాట డీటెయిల్గా మనం చెప్దాం. స్పెసిఫిక్గా జస్ట్ హింట్ ఇవ్వాలి కాబట్టి ఎక్కువగా కాన్సన్ట్రేట్ ఏంటంటే ఒక్క సెక్షన్ రిస్క్ అని, ఒక్క సెక్షన్ అనమాట. ఆ రిస్క్ అనేది కూడా ఎందుకంటే క్లియర్ కట్గా ఈ తారీఫ్ ఎఫెక్ట్ కానీ ఎట్లా అవుతుంది అనేది జస్ట్ ఒక కపుల్ ఆఫ్ స్లైడ్స్ రిస్క్ పైన పెట్టి కెన్ రియల్లీ ఏఐ రీప్లేస్ స్మార్ట్ ఇన్వెస్టింగ్ అని ఇప్పుడు అందరూ ఏఐ అంటున్నారు కాబట్టి దానిపైన ఒక కపుల్ ఆఫ్ స్లైడ్స్, IPO బబుల్ పైన కాస్త స్లైడ్స్, అండ్ వై ఇండియా ఈ సెట్ అండ్ ఇన్ఫ్లెక్షన్ పాయింట్ అనేది కూడా అనమాట క్లియర్లీ రేపు ఎక్స్ప్లెయిన్ చేయటం కూడా జరుగుతుంది. వెరీ షార్ట్ ప్రెజెంటేషన్, నాట్ వెరీ బిగ్ వన్ అనమాట, 20-22 స్లైడ్స్. అండ్ ఆబ్వియస్లీ దివాళీ రికమెండేషన్స్ కూడా కొన్ని ఉంటాయి అని చెప్పేసి అని చెప్తాను. ఇన్ జనరల్ మార్కెట్ ఇట్స్ నౌ బై ఆన్ డిప్స్ ఎన్విరాన్మెంట్ అని చెప్పేసి అని అంటారు. ఓకే, సో ముగ్గురు అనలిస్ట్ కూడా నిన్నంతా బిజీగా గడిపారు మన వెబినార్కి సంబంధించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తయారు చేయడం. సో నిన్న మధ్యలో కుటుంబంలో నాకు కాల్ కూడా చేశారు. ఆయన ప్రజెంట్ చేయబోతున్న థీమ్స్ ఇలా ఉన్నాయి, పర్లేదా, ఓకేనా అన్న సలహా కోసం. బాగుంది. యాజ్ యూజువల్ ఆయన ప్రజెంటేషన్ ఎప్పుడు కూడా అద్భుతంగా ఉంటుంది. ఈసారి కూడా మరింత చక్కగా వస్తుందని అనుకుంటున్నాను నేను. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సరే, మన వాళ్ళు ఎదురు చూసేది చివరిలో చెప్పే అంశాల గురించి కాబట్టి అవి ఈసారి ఎటువంటివి ఇస్తారు అన్న ఉత్సుకత నాలో చాలా ఎక్కువగా ఉంది. క్రాంతి గారు ఏంటి, ఏమన్నా పేపర్ లీక్ చేస్తారా రేపటిది? దీపావళి శుభాకాంక్షలు. ముందుగా దీపావళి శుభాకాంక్షలు వసంత్ గారు, మీకు మరియు మా కుటుంబరావు గారికి, రామకృష్ణ గారికి, అంతేకాకుండా మన TV5 వ్యూవర్స్ అందరికీ దీపావళి శుభాకాంక్షలు వసంత్ గారు. థ్యాంక్ యూ క్రాంతి గారు. ఏమి లీకేజ్ ఛాన్స్ ఏం లేదా? వసంత్ గారు రేపు ఎట్లాగో మనకి వెబినార్ ఉంది, నెక్స్ట్ రేపు మళ్ళీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మనం మీట్ అవుతున్నాం కాబట్టి డైరెక్ట్ గా అక్కడే డిస్కస్ చేసుకుందాం. అంటే మధ్యాహ్నం ఒకసారి మళ్ళీ 12:30 to 1 కలుద్దాం అంటున్నాం కదా జూమ్ వెబినార్లో, ప్రాక్టీస్ సెషన్ లాగా. కుటుంబంలో మీరు ఖాళీగా ఉంటే మీరు కూడా జాయిన్ అయితే విల్ బి హ్యాపీ. ఒక 10 నిమిషాలు పావుగంట జాయిన్ అయ్యి నేను వస్తున్నానులేండి, స్టూడియోకి వస్తాను వసంత్ గారు రేపు. కాదు ఇవాళ మధ్యాహ్నం 12:30 to 1 ఒక చిన్న సెషన్, ప్రాక్టీస్ సెషన్ లాగా చేద్దాం అనుకున్నాం. మీరు ఫ్రీగా ఉంటే ఒక 10 నిమిషాలు జాయిన్ అయితే విల్ జస్ట్ చెక్ హౌ ఇట్ గోస్ అని. ఓకే తీసుకుంటాం మిమ్మల్ని కూడా. సో ఏంటి క్రాంతి గారు, ఇవాళ మంచి గ్యాప్ అప్ ఓపెనింగ్ కనిపిస్తోంది. ఏమంటున్నారు బాంబేలో ఈ ఏడాది వాళ్ళ మూడ్ ఎలా ఉంది? బాంబే ఇన్వెస్టర్లు కావచ్చు, బ్రోకర్స్ కావచ్చు.
ఒకటి వసంత్ గారు, ప్రస్తుతం అయితే ఎఫ్ఐఎస్ లాస్ట్ 1 వీక్ నుంచి కొంచెం పాజిటివ్గా ఉన్నారు. అమ్మకాలు తగ్గించారు. ఇందాక కుటుంబరావు గారు చెప్పినట్లు మనకు మెయిన్ వరింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే డొమెస్టిక్ మ్యాక్రోస్ చాలా బాగున్నాయి వసంత్ గారు. బట్ ప్రాబ్లం ఎక్కడి నుంచి వస్తుందంటే ఓవర్సీస్లో నుంచి వచ్చేటువంటి జియో పొలిటికల్ ఇష్యూస్, ఈ ట్రంప్ ఇష్యూస్ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ని కొంచెం స్టే అవే కింద మార్కెట్లో మన ఇండియన్ మార్కెట్స్ మీద జంప్ చేసుకోవడానికి ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ కొంచెం ఇండిఫరెంట్గానే ఉన్నారు. లాస్ట్ 15 days కనుక చూస్తే కనుక షార్ట్స్ బిల్డప్ కొంచెం తగ్గించుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి కొంచెం కవర్ చేస్తున్నారు ఇన్ఫాక్ట్ షార్ట్స్ని. ఎస్ కవర్ చేసేపాటికి షార్ట్ కవరింగ్ ర్యాలీ అనేది లార్జ్ క్యాప్లో వస్తుంది. అందుకే మన పోర్ట్ఫోలియోస్ కనుక చూస్తే కనుక ఇండెక్స్ పెరుగుతుంది కానీ మన స్టాక్స్ పెద్ద పెరిగినట్లుగా అనిపించట్లేదు లాస్ట్ 10-15 days నుంచి చూసినట్లయితే. సో ప్రస్తుతానికైతే వాళ్ళ యొక్క సెల్లింగ్ తగ్గింది, షార్ట్ కవరింగ్ అనేది మార్కెట్లో చూస్తున్నాం. బయింగ్ అనేది సెలెక్టివ్గా బయింగ్ ఉంది వసంత్ గారు. సో ఓవరాల్గా అయితే ప్రస్తుతం 26,000 దగ్గర నిలబడితే కనుక ఓకే, మనకి ఎర్నింగ్ సీజన్కి వస్తే కనుక ఎక్కడ నెగిటివ్ డిసప్పాయింట్మెంట్స్ అయితే ఇప్పటికి లేవు. వచ్చిన లార్జ్ క్యాప్ స్టాక్స్ రిలయన్స్ కూడా స్ట్రాంగ్ సెట్ ఆఫ్ నెంబర్స్ గానే చూడాలి. ఎందుకంటే రీసెంట్ లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ నెంబర్స్ చూసుకుంటే కనుక రిలయన్స్కి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్వార్టర్ కిందే చూడాలి. సో ఓవరాల్గా ఎర్నింగ్ సీజన్లో నుంచి గ్రేట్ పాజిటివ్స్ లేకపోయినా నెగిటివ్స్ అయితే ఎక్కడా రావట్లేదు. మార్కెట్కి సపోర్టివ్గానే ఎర్నింగ్ సీజన్ ప్రస్తుతం అయితే ఉంటుంది. లిక్విడిటీ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది. ఎందుకంటే దిస్ ఇస్ ఏ ప్యూర్లీ అవునన్నా కాదన్నా ఇది లిక్విడిటీ లెడ్ ర్యాలీ అనమాట. సో ఓవరాల్గా అయితే మార్కెట్ కనుక ఈ రేంజ్లో కనుక కొంచెం నిలబడి కన్సాలిడేట్ అయితే కనుక మార్కెట్ న్యూ హైకి వెళ్ళినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏం లేదు. కానీ ఏంటంటే ఇక్కడ జోకర్ ఇన్ ద ప్యాక్ ప్రస్తుతం ఈజ్ ద యుఎస్ ప్రెసిడెంట్ ఏ రకంగా మన ట్రేడ్ డీల్ అనేది ఒక బ్లూ ప్రింట్ వస్తుందో చాలా ఇంపార్టెంట్ థింగ్. దాన్ని నార్మల్గానే కొంచెం మార్కెట్ మీడియం టు షార్ట్ టర్మ్లో కొంచెం ఇగ్నోర్ చేసినప్పటికీ బట్ అది ట్రేడ్ డీల్ అనేది ఒక సెంటిమెంటల్ బూస్టర్ కింద ఉండబోతుంది. సో ఆ ట్రేడ్ డీల్ కనుక మనకి క్లియర్గా వచ్చేస్తే కనుక ఈ అన్సర్టనిటీ అది ఐటీ సెక్టర్ కానీ లేకపోతే ఇండియాలో ఉన్న ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కంపెనీస్ కానీ ఓవరాల్గా ఈ అనిశ్చితి నెక్స్ట్ ఈ సస్పెన్షన్ అనేది వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ ఇంకొకటి ఉంది వసంత్ గారు, ఎక్కడైతే ట్రేడ్ డీల్ చేశారో అంటే లైక్ జపాన్ కానీ కొరియా కానీ సౌత్ కొరియా కానీ వీళ్ళతో కూడా ప్రాబ్లమ్స్ అనేవి పర్సిస్ట్ అవుతా ఉన్నాయి. మరి మన ఇండియా ట్రేడ్ డీల్ అవ్వగానే మళ్ళీ మార్కెట్ ఒక క్లారిటీ వస్తుందా అంటే అక్కడ కూడా ఒక 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 ఫ్రిక్షన్ అనేది ఉంది. సో ప్రస్తుతానికి మార్కెట్కి ఎక్కడైతే అవరోధాలు రెసిస్టెన్సెస్ ప్రెషర్ అనేది క్రియేట్ అయ్యేది అవుట్ సైడ్ నుంచి కానీ ఇన్సైడ్ అయితే మనం చాలా డొమెస్టిక్ మ్యాక్రోస్ ఇందాక కుటుంబరావు గారు చెప్పినట్టు రేటింగ్ ఏజెన్సీస్ అప్గ్రేడ్, ఐఎంఎఫ్ స్ట్రాంగ్ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఇవ్వటం. నెక్స్ట్ మనం ఇప్పుడు వచ్చిన జిఎస్టీ ఇదంతా వస్తుంది గారు డెఫినెట్గా నెక్స్ట్ 2 quarterలో అయితే డెఫినెట్గా కనపడుతుంది. సో అందువల్ల మార్కెట్స్లో కరెక్షన్ అనేది రావడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. బహుశా 25,000 లెవెల్ని సపోర్ట్గా మార్కెట్ తీసుకుని ఇక్కడి నుంచి పైకి వెళ్ళడానికి అవకాశం ఉంది. ఈ సంవత్సరం నుంచి నెక్స్ట్ సంవత్సరంకి బై ఆన్ డిప్స్ అని డెఫినెట్గా చెప్తాను వసంత్ గారు. ఓకే, సో మనకు క్రాంతి గారు పేపర్ లీక్ చేయలేదు, సరే నేను కొద్దిగా లీక్ చేస్తాను. మ్యూచువల్ ఫండ్స్ గురించి ఫోకస్ చేసే పార్ట్ నాది, ఆ భాగం నాది. కాబట్టి 3 స్కీమ్స్ అందులో మనం వెల్లడించబోయేవి ఇక్కడే మీకు కూడా ఓపెన్గా చెప్పేస్తాను. ఇంకా చాలా ఉన్నాయి, బట్ ఒక శాంప్లర్ నిపాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్. ఇది మనం 5-year రోలింగ్ రిటర్న్స్ కనుక చూస్తే నిఫ్టీ స్మాల్ క్యాప్ 250 ఇది బెంచ్ మార్క్ నిఫ్టీ నిపాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్కి. దీన్ని ఎప్పుడు బీట్ చేస్తూనే ఉంది నిపాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్. నిఫ్టీ స్మాల్ క్యాప్ 250 బెంచ్ మార్క్ ఫండ్ని కంటిన్యూస్గా నిరంతరంగా బీట్ చేస్తూ రిటర్న్స్ ఇస్తుంది. సో ది బెస్ట్ స్మాల్ క్యాప్ ఫండ్ ఫర్ ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్స్. అలాగే మిడ్ క్యాప్స్లో మోతిలాల్ ఒస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్ నిఫ్టీ మిడ్ క్యాప్ 150ని కంటిన్యూస్గా 95% ఆఫ్ ది పీరియడ్ లాస్ట్ 5 yearsలో బీట్ చేస్తూ వచ్చింది. సో ఇది కూడా ఆబ్వియస్లీ మన చాయిస్ ఫర్ ఎస్ఐపీస్. సో ఇలా మనం కొన్ని ఫండ్స్ గురించి మాట్లాడుకుంటాం రేపటి సెషన్లో. అలాగే రేపు మధ్యాహ్నం 1:30 నుంచి 2:30 వరకు TV5లో లైవ్ షో ఉంటుంది, తప్పకుండా వాచ్ చేయండి. లైవ్ షోలో గత సంవత్సరం మొత్తం ఏం జరిగింది, రాబోయే సంవత్సరం ఏ విధంగా ఉండబోతుందన్న ప్రెడిక్షన్స్ని మన ఆర్బిఎల్ బ్యాంక్ ఈజ్ డౌన్ 7%, 2.3% డౌన్ ఇవాళ ప్రీ ఓపెన్ ట్రేడ్లో. ఎందుకు అంటే
ఓపెన్ ఆఫర్ వస్తుంది దీనికి 280 రూపాయల దగ్గర వస్తుంది. సో డెఫినెట్గా ఆ అడ్జస్ట్మెంట్ అనేది మనకు కనిపిస్తుంది. సో ఎమిరేట్స్ బ్యాంక్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్ టేక్ ఓవర్ చేస్తున్న బ్యాంక్ వాళ్ళు ఓపెన్ ఆఫర్ ఇవ్వబోతున్నారు ఆర్బీఎల్ బ్యాంక్లో. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా కొంత నెగిటివ్గానే కనిపిస్తుంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిజల్ట్స్ రియాక్షన్, హెచ్డిఎఫ్సి బ్యాంక్లో కోర్ బ్యాంకింగ్ ఇన్కమ్ తగ్గింది, వాళ్ళ ట్రేడింగ్ ఇన్కమ్ బాగుంది. దాని ఆధారంగా రిజల్ట్లో ఒక ఇంప్రూవ్మెంట్ అనేది మనం గమనించాం. సో దాన్ని మార్కెట్ ఏ విధంగా తీసుకుంటుందో కూడా చూద్దాం. ఓకే, ఇక కాలర్స్ మెయిలర్స్ వెయిట్ చేస్తున్నారు. ముందుగా ఒక కాలర్ని తీసుకుందాం. హలో. హలో సార్, నమస్కారం. నమస్తే అండి. అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి. మీకు కూడా దీపావళి శుభాకాంక్షలు. చెప్పండి శర్మ గారు. ఏంటి సార్, టాటా కమ్యూనికేషన్స్, రాడికో ఖైతాన్, మోల్టెక్ ప్యాకేజీ, యాక్షన్ కన్స్ట్రక్షన్ తలో 100 షేర్లు ఇవాళ అమ్మేసుకోవచ్చండి. సో రేపు కొంటారా మళ్ళీ? కొనను లేదు. టాటా కమ్యూనికేషన్స్, రాడికో ఖైతాన్, యాక్షన్ కన్స్ట్రక్షన్ ఇవన్నీ మంచి ప్రాఫిట్స్లో ఉన్నారు, అమ్ముకుందాం అనుకుంటున్నారు. కుటుంబరావు ఏమన్నా ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా వీటిలో? నష్టమేం లేదంటానండి, కాస్త ప్రాఫిట్ అయితే బుక్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ మధ్య టాటా కమ్యూనికేషన్ కూడా సైలెంట్గా ఉన్నదల్లా కూడా కాస్త యాక్టివిటీ తోటి పెరిగనమాట. 52 వీక్ హైక్ వచ్చింది. 52 వీక్ హైక్ వచ్చి ఇప్పుడు 42 PE కంటే కూడా ఎక్కువ ఉందన్నమాట. కాబట్టి స్మాల్ ప్రాఫిట్ బుకింగ్ ఆర్ క్వాంటిటీ ఎన్ని కొన్నారో మనకు తెలియదు. ఎఫ్ఓసి చేసుకుంటే మాత్రం నష్టం లేదు అని చెప్పేసి అని అంటారు. ఓకే, మూడిట్లోనూ సేమ్ థింగ్ యాక్షన్ కన్స్ట్రక్షన్ కూడా మనం చూస్తున్నామండి. స్టాక్ మాత్రం ప్రాఫిట్ బుకింగ్ అంటూ కాదు, 52 వీక్ లో దగ్గర అనమాట, కాస్త నియరెస్ట్ గానే ట్రేడ్ అవుతుంది. బట్ ఓవరాల్గా ఇన్ఫ్రాక్ అనమాట లాస్ట్ సెకండ్ హాఫ్ ఆఫ్ ది ఎకానమీ ఇది ఫైనాన్షియల్ ఇయర్లో బాగా బూస్ట్ ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్పెండింగ్ అన్నిటితోటి హోల్డ్ చేయమంటాను యాక్షన్ కన్స్ట్రక్షన్. అది ఇప్పుడు ఇమీడియట్గా అమ్మాల్సిన అవసరం అయితే లేదంట. ఓకే, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి, అడగండి. గుడ్ మార్నింగ్ వసంత్ గారు. నా పేరు ప్రశాంత్. రేపు దీపావళి పిక్స్ ఇస్తారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 1 lakh ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే మీరు చెప్పే మీరు ఇచ్చే స్టాక్స్ లో దేనికి ఎంత % అలొకేట్ చేయాలని మెన్షన్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. అండ్ నా స్టాక్స్ కి వచ్చేసి నేను తేజస్ నెట్వర్క్స్ లో 40% లాస్ లో ఉన్నాను. ఇప్పుడు దాన్ని ఇంకా హోల్డ్ చేయాలా లేదంటే యావరేజ్ చేసుకోవచ్చా? అండ్ ఈ టైంలో ఓరియానా పవర్ తీసుకోవచ్చా? ఒకవేళ తీసుకోదలుచుకుంటే ఏ రేంజ్ లో ఎంటర్ కావాలి? ఓరియానా పవర్ తప్పకుండా కొనుక్కోవచ్చు. వన్ ఆఫ్ ది బెటర్ సోలార్ ఈపీసీ కంపెనీస్, తప్పకుండా కొనుక్కోవచ్చు. కాకపోతే ఏ ప్రైస్ సరే ఎంటర్ కావాలి. అలాగే చాలామందికి ఈ సందేహం ఉంది. ఇప్పుడు అసలు కల్ప్రిట్స్ మేమే. ఇప్పుడు దీపావళికి ఇస్తాం, న్యూ ఇయర్కి ఇస్తాం. మీ పోర్ట్ఫోలియోస్లో 50 స్టాక్స్ ఉంటున్నాయి, 100 స్టాక్స్ ఉంటున్నాయని కంప్లైంట్ చేసేది మేమే. దానికి మొదటగా నిందించాల్సింది మమ్మల్ని. ఎందుకంటే ఇన్ని రికమెండేషన్స్ ఇస్తే, సజెషన్స్ ఇస్తే వాటిలోంచి మీరేమో ఏం చేస్తారు పాపం, అన్నీ ఒక్కొక్కటో రెండో షేర్లు కొంటారు. అన్నీ మా మీద ఉన్న ప్రేమతో కావచ్చు, ఏమన్నా ఫలించకపోతుందా అనే ఆశతో కావచ్చు. సో దానికి ఎవరికి వాళ్ళు నిర్ధారించుకోవాల్సిందేనండి, చెప్పడం కష్టం. మీ రిస్క్ అప్టైట్ని బట్టి, మీకున్న టేస్ట్ని బట్టి, మీకున్న ప్రిఫరెన్సెస్ని బట్టి మీరే నిర్ధారించుకోవాలి. లేదు అంటే అన్ని స్టాక్స్కి ఈక్వల్ వెయిటేజ్ ఇవ్వటం, అంతకంటే వేరే మార్గమే లేదు. సరే, ఏమంటారు కుటుంబరావు గారు? ఇది స్టార్ట్ అండ్ గేమ్ అండి, అది గుర్తుంచుకోవాలన్నమాట. ఏదో మామూలుగా ఆట ఆడటం అన్నది కాదనమాట స్టాక్ మార్కెట్. ఇట్స్ ఏ సీరియస్ బిజినెస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనమాట అండ్ క్రియేటింగ్ వెల్త్. కాబట్టి క్రియేట్ చేయాలి వెల్త్ అని అనుకున్నప్పుడు అనమాట, ఏదో మనం వింటున్నాం కదా అని చెప్పి ప్రతిసారి న్యూ ఇయర్కి ఒక 10 లేకపోతే మళ్ళీ దీవాళికి ఒక 10 ఇట్లా చెప్పినప్పుడు వాళ్ళు 20 కొని మీరే చెప్పారు కదా అని చెప్పేసి అని 20 పట్టు కూర్చోటం అని కాదు. సొంత స్టడీ కూడా చేయమంటాం. సొంత స్టడీ చెయ్యందేనమాట, కరెక్ట్, హోంవర్క్ చేయాలి. ఎందుకంటే మేము చెప్పిన తర్వాత నోబడీ ఈస్ ఇమ్యూన్ ఫర్ మేకింగ్ మిస్టేక్ ఆల్సో. మీ వ్యూ తోటి, మీ ఐస్ తోటి మీరు కూడా స్టడీ చేసి మీకు అర్థమైన ఇండస్ట్రీ మోర్ బెటర్గా మీరు స్టడీ చేయగలరు మాకంటే కూడా. కాబట్టి అప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు స్టాక్స్ అనమాట అరౌండ్ మేము 10 చెప్పాము అనుకుంటారు దివాళీకి, మీకు కాన్ఫిడెన్స్ ఉన్న 4 or 5 స్టాక్స్
క్వాంటిటీలో తీసుకోండి కాస్త, అంటే క్వాంటిటీ ఇన్ ద సెన్స్ ఐ వుడ్ సే 1000 కానీ అట్లానమాట క్వాంటిటీలో తీసుకోండి. అంతేగాని మొత్తం 10 షేర్లు 100 అనమాట తీసుకుని మళ్ళీ రేపు న్యూ ఇయర్కి చెప్పినప్పుడు మళ్ళీ 10 100 తీసుకుని ఆఖరికి ఎప్పుడన్నా వర్క్షాప్ పెట్టినప్పుడు రివ్యూకి వచ్చినప్పుడు కొందరైతే 100 స్టాకులు ప్లస్ అనమాట పోర్ట్ఫోలియోలు తీసుకొచ్చేసి ఏం చేయాలని అడుగుతారు. ఒక విధంగా చూస్తే అట్లా డైవర్సిఫైడ్ 100-200 స్టాకులు పెట్టుకున్న వాళ్ళు సీరియస్గా 10 ఇయర్స్ ప్యాటర్న్లో కనుక చూస్తే కనుక దే వుడ్ నాట్ హ్యావ్ క్రియేటెడ్ సిగ్నిఫికెంట్ వెల్త్, అందులో డౌటే లేదు. ఏ విధంగా సక్సీడ్ కూడా కారు. ఒక చోట వచ్చిన డబ్బులు ఇంకో చోట పోవటం కానీ ఏదో ఒకటి కూడా అవుతుంది. పొలంలో కనుక కలుపు తీసినట్టు అనమాట ఎప్పటికప్పుడు పోర్ట్ఫోలియోలో కూడా వీక్ స్టాక్స్ వీడౌట్ చేసుకుంటా అటెంప్ట్ చేసినప్పుడల్లా కూడా ఇట్లా రికమెండేషన్స్లో కొన్నప్పుడు కూడా సొంత హోంవర్క్ తోటి ఎప్పటికప్పుడు తీసేస్తూనే ఉండాలి కొన్ని స్టాక్స్. డిపెండింగ్ అపాన్ ఏజ్ ఐ వుడ్ రికమెండ్ నెంబర్ ఆఫ్ స్టాక్స్ అండి. డెఫినెట్లీ ఇవాళ యంగ్స్టర్స్ ఎక్కువ మంది వచ్చారు, మిలేనియల్ బ్యాచ్ చాలా మంది వచ్చేసారు. 20 to 30 ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి డెఫినెట్లీ 30 స్టాక్స్ అయినా కూడా నష్టం లేదంటారు. 30 to 40 ఉన్న వాళ్ళకి తగ్గించుకుంటూ ఆటోమేటిక్గా 5-10 తగ్గించుకుని 20-25కి వచ్చేసేయాలి. 40 to 50 వచ్చేసేపాటికి 15-20కి వచ్చేయాలి. సీనియర్ సిటిజన్ అవుతున్న కొద్దికి నన్ను అడిగితే 15 స్టాక్స్ ఆర్ మ్యాక్సిమం 10 స్టాక్స్ కంటే కూడా ఉండకూడదు అని చెప్తాను. ఓకే, మార్కెట్లు ఓపెన్ అయ్యాయి. సో ఈ సమయంలో 200 పాయింట్ల లాభంతో మనకు నిఫ్టీ కనిపిస్తోంది. ఆర్బిఎల్ బ్యాంక్ ఈజ్ అప్ 4.5%. సో ఒక స్ట్రాంగ్ పేరెంటేజ్ రాబోతుంది ఆర్బిఎల్ బ్యాంక్కి. ఎమిరేట్స్ చెందినటువంటి ఎమిరేట్స్ ఎన్బిడి అనే బ్యాంక్ ఈ బ్యాంకును మేనేజ్మెంట్ కంట్రోల్ తీసుకోబోతుంది 60% స్టేక్తో. దాంతో ఆర్బిఎల్ బ్యాంక్ స్టాక్ ఈజ్ అప్ ఆల్మోస్ట్ 5%. జైస్వాల్ నికో, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఆల్మోస్ట్ 7.5% పెరిగింది. అలాగే ఫెడరల్ బ్యాంక్ పెరిగింది, మంచి రిజల్ట్స్ అనౌన్స్ చేసింది ఫెడరల్ బ్యాంక్, 4.7% పెరిగింది. ఇప్పుడే ఎవరో రాడికో ఖైతాన్ అడిగారు, ఆ స్టాక్ కూడా 4% పెరిగింది. ఈ క్లర్క్స్, ఆర్ఐఎల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈజ్ టేకింగ్ ది నిఫ్టీ అప్. సో నిఫ్టీ ఇప్పుడు 25,900 పాయింట్ల పైన ట్రేడ్ అవుతోంది. ప్రధాన కారణం రిలయన్స్లో వచ్చిన అప్ము అని చెప్పొచ్చు. పాలీక్యాబ్, సిఎట్, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, ఆల్ బ్యాంకింగ్ స్టాక్స్, క్యాన్ఫిన్ హోమ్స్, కోటక్ బ్యాంక్, జేబిఎం ఆటో, థర్మాక్స్, జేకే టైర్స్, యాక్సిస్ బ్యాంక్, శ్రీరామ్ ఫైనాన్స్, జేఎస్డబ్ల్యూ హోల్డింగ్స్, ఐడిబిఐ బ్యాంక్, పీవీఆర్ ఇవన్నీ కూడా లాభాలతో ట్రేడ్ అవుతున్నాయి. తేజాస్ నెట్వర్క్స్ ఈజ్ డౌన్ 7%. ఇప్పుడే ఎవరో మన కాలర్ అడిగారు. యూటీఐ ఏఎంసీ ఈజ్ డౌన్ 6%. ఎరిస్ లైఫ్ సైన్సెస్, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ, వర్ల్పూల్, దాల్మియా భారత్, హిందుస్థాన్ జింక్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఓలా ఎలక్ట్రిక్, జిందాల్ సా, హ్యావెల్స్ ఇండియా, ఐసిఐసిఐ బ్యాంక్ రిజల్ట్ రియాక్షన్ నెగిటివ్గా ఉంది, స్వల్పంగా ఆల్మోస్ట్ 2% డౌన్. ఒరాకిల్, హిమాద్రి స్పెషాలిటీ ఇటువంటివి నష్టాలతో ఓపెన్ అయ్యాయి. సో రిజల్ట్ రియాక్షన్స్ కనిపిస్తున్నాయి. అల్ట్రాటెక్ సిమెంట్ కూడా కొంత నెగిటివ్గా ఓపెన్ కావడం చూస్తున్నాం. అల్ట్రాటెక్ సిమెంట్, రామకృష్ణ గారు ఎలా ట్రేడ్ చేయాలి? సో ఇవాళ నిఫ్టీ ఎక్స్పైరీ కూడా ఉంది కదా, ఏమైనా ఎక్స్పైరీ కాల్ ఒకటి ఇవ్వండి, ఎక్స్పైరీ రిలేటెడ్ కాల్. ఎక్స్పైరీ ఈరోజు ఎక్స్పైరీ ఉందండి. అంటే ఆల్మోస్ట్ మార్కెట్స్ 200 పాయింట్స్ పెరిగిపోయిందండి. అంటే ఈరోజు ఇంకా ఎక్కువ స్కోప్ కనిపించడం లేదండి. ఇక్కడ నుంచి కూడా మార్కెట్స్ ఫర్దర్గా ర్యాలీ చేస్తాయి అనేది చూడాలి. ఆల్రెడీ రెసిస్టెన్స్ 2 పైన ఉన్నాము. ఇన్ కేస్ మార్కెట్స్ కనుక కొంత తగ్గి, అంటే మనము 20th ఈరోజు ఎక్స్పైరీ కాల్ తీసుకుంటే 20th అక్టోబర్ సిరీస్లో మార్కెట్స్ కనుక కొంత తగ్గి 25,700, 800 కాల్స్ కూడా ఫుల్ ప్రైసీగా ఉన్నాయండి. అంటే కొంచెం రిస్కీ అవుతుంది, కొంచెం వాలిటిలిటీ కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉందండి. సో ఈరోజు ఈ కాల్స్ చేయటం అనవసరం అండి. సో ఈ రోజుకి ట్రేడింగ్ విడిచిపెట్టేయమంటారు? బెటర్. ఏమైనా ప్రాఫిట్స్ ఉంటే బుక్ చేసుకోమంటారా పొజిషనల్ ట్రేడర్స్కి? ట్రేడర్స్ ప్రాఫిట్స్ ఉంటే బుక్ చేసుకోవచ్చు అండి. ట్రేడర్స్ కంపల్సరీ ప్రాఫిట్స్ ఉంటే బుక్ చేసుకోవచ్చు. మెయిన్గా ఈ ర్యాలీ ఇక్కడ వీకెండ్లో వచ్చిన కాల్స్ అండి. మెయిన్గా అన్ని బ్రోకింగ్ సంస్థలు అందరూ కూడా రికమెండేషన్స్ ఇస్తారు. న్యూస్ పేపర్స్ నిండా ఎక్కడ చూసినా, యూట్యూబ్ నిండా రికమెండేషన్స్ కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ రికమెండేషన్లో పార్టిసిపేషన్లో భాగంగా కూడా కొంత ఎక్సెసివ్ ర్యాలీ కనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ మార్కెట్స్ ఎప్పుడు కొద్ది కన్సల్టేషన్ అయి మళ్ళీ పైకి పెరగచ్చు ట్రెండ్ బాగున్నప్పుడు. కానీ కొన్నిసార్లు ఎక్సెస్ అనేది మళ్ళీ గురువారం నుంచి వీక్ అయ్యే అవకాశం ఉంటాయి. అందుకని కొద్ది కాషియస్ ఉండమని చెప్తాను. రికమెండేషన్స్ ఇవ్వగానే అటెంప్ట్ కాకుండా కొంచెము చూసుకొని జాగ్రత్తగా ఒక రేంజ్లో కొనుక్కోవడం బెటర్ స్టాక్స్. ఓకే, అలాగే ఇవాళ ప్రాక్టీస్ సెషన్లో మనం కలుసుకున్నప్పుడు ఒక ఇండస్ట్రీ గురించి బ్రీఫ్ చేద్దాం అనుకున్నాను నేను, సెమీ కండక్టర్ ఇండస్ట్రీ. ఎందుకంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఏ సెంట్రల్ థీమ్
ఫర్ ది నెక్స్ట్ 1 decade మనం చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, ఇతరత్ర సెమీకండక్టర్ డిజైన్స్ కావచ్చు, వీటిలో చాలా వెనుకబడిన దేశం మంది. సో ఇప్పుడు ప్రభుత్వం ఈ రంగానికి పెద్ద ఎత్తున చేయూత ఇవ్వబోతోంది కాబట్టి ఆల్రెడీ చాలా ప్రాజెక్ట్స్ మనకు లైన్లో ఉన్నాయి. ఇవన్నీ నెక్స్ట్ 6 months to 1 yearలో ప్రొడక్షన్ స్టార్ట్ చేసేటువంటి ఒక అవకాశం ఉంది కాబట్టి దాని మీద మార్కెట్లో కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఆ థీమ్ కూడా మనం ఒకసారి మాట్లాడుకుందాం. అంటే ఈ థీమ్లో ఏ కంపెనీలు ఉన్నాయి, ఏవేవి ఏం పనులు చేస్తున్నాయి, అటువంటి అంశాలు మాట్లాడుకుందాం. మనం మిగతా అనలిస్టులు కుటుంబరావు గారు, క్రాంతి గారు, రామకృష్ణ గారు కూడా ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్ సంబంధించిన అంశాలపైన బ్రీఫ్గా, ఎందుకంటే రేపు అసలు ముహూర్త్ వెబినార్ కాబట్టి దానికి ముందుగా ఒక చిన్న ఏమంటాం దీన్ని అపెటైజర్ ఇది అంతే. అండ్ రేపు డెజర్ట్ ఏంటి, మధ్యాహ్నం TV5లో 1:30 నుంచి 2:30 వరకు జరిగేటువంటి స్పెషల్ లైవ్ షో. డోంట్ మిస్ ఎనీ ఆఫ్ దీస్ సెషన్స్. థ్యాంక్ యూ కుటుంబరావు గారు, క్రాంతి గారు, రామకృష్ణ గారు. ఇది ఇవాల్టి బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో. అందరికీ మరొకసారి దీపావళి శుభాకాంక్షలు. నమస్కారం.